మంత్రి నారాయణ కామెంట్స్ పై టీడీపీ నేత వర్మ పరోక్షంగా స్పందించారు. తాను ఎప్పుడూ ఫైర్ బ్రాండ్ నేనని స్పష్టం చేశారు. తానేంటో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు తెలుసన్నారు. టీడీపీ 23 ఏళ్లుగా కొనసాగుతున్నారని తెలిపారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఆదేశాలతో పనిచేశారన్నారు. తన భార్య కుమారుడితో కలిసి ప్రచారం చేశారని చెప్పారు వర్మ. కూటమి బలోపేతం కోసం ఎప్పుడు మౌనంగానే ఉంటారని స్పష్టం చేశారు. ఎవరు విమర్శలు చేసినా సమాధానం చెప్పనన్నారు. చంద్రబాబు లోకేష్ పై తనకు ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి తెలుసని చెప్పారు వర్మ. ఎవరో ఏదో అన్నారని తాను లక్ష్మణ రేఖ దాటనని వర్మ తేల్చి చెప్పారు. అయితే మంత్రి నారాయణ చేసిన కామెంట్స్ కి రీకౌంటర్ గా పేరు ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చినటువంటి సందర్భం మనం చూసి ఇప్పుడే కాదు, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. కార్యకర్తల నుంచి విమర్శలు రావడము, కార్యకర్తలు ఇది కాదని చెప్పడము, ఇవన్నిటినీ కూడా వర్మ సెటిల్ చేశారు, సైలెంట్ మోడ్ లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఈ వివాదానికి కూడా అదే ఆన్సర్ ఇచ్చారు. నేను ఎప్పుడు మౌనంగానే ఉంటానని చెప్తున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ రాజేష్. వర్మ చెప్పకనే కౌంటర్ ఇచ్చారు అనుకోవచ్చా? అంటే నారాయణ పేరు ప్రస్తావన తీసుకురాకుండానే. గుడ్ మార్నింగ్ ఆశ. ఏదైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి మాజీ ఎమ్మెల్యే పిఠాపురం ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ 2024 సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి కూడా వారు ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తారని చెప్పడం, అలాగే పిఠాపురం సంబంధించి ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడంతో చంద్రబాబు లోకేష్ ఆదేశాల మేరకు ఎవరైతే ఎస్వీఎస్ఎన్ వర్మ వారికి మద్దతిచ్చే పరిస్థితి కనబడింది. ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే పిఠాపురంలో వరమని జీరో చేశామంటూ మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు ఏవైతే లీక్ కావడంతో ఏపీ రాజకీయాల్లో అయితే హీట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇటువంటి నేపథ్యంలో ఆయన పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మను జీరో చేశామని పేర్కొని పిఠాపురం సంబంధించి పవన్ కళ్యాణ్ కోసం వర్మని నిష్కృషంగా ఉంచాలని సూచించినట్టు తెలిసింది. అయితే ఇటువంటి నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో టీడీపీ అంతర్గత రాజకీయాల్లో అయితే చర్చ మొదలని చెప్పుకోవచ్చు. అయితే చంద్రబాబు వర్మకి తను ఏదో వార్నింగ్ ఇచ్చినట్టు, అలాగే ఏదో ఘాటన వ్యాఖ్యలు చేసినట్టు మంత్రి నారాయణ ఆడియో లీక్ అయిందని చెప్పేసి ఇప్పటికే జోరుగా అయితే సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. ఇటువంటి నేపథ్యం చూసుకుంటే మంత్రి నారాయణ కామెంట్స్ పై అయితే ఎస్వీఎస్ఎన్ వర్మ పరోక్షంగా స్పందించిన పరిస్థితి కాబట్టి తాను ఎప్పుడు ఫైర్ బ్రాండ్ గానే ఉన్నానని చెప్పి, ఎక్కడా నేను తలవంచడని చెప్పి పాత్రికేయ సమావేశంలో అయితే వారు చెప్పే పరిస్థితి కాబట్టి తానేంటో పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలకు తెలుసని, అలాగే టీడీపీతో తను 23 ఏళ్ల రాజకీయం, అలాగే తనకు అక్కడున్న స్థానిక బలమేటో తన ప్రజలకు తెలుసని చెప్పి అక్కడున్న పిఠాపురం వర్మ అయితే ఘాటుగా వ్యాఖ్యలు చేసే పరిస్థితి కనబడింది. ఇప్పటికే చంద్రబాబు ఆదేశాలతో తను పనిచేశానని, అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి తన భార్య కుమారుడితో కలిసి ప్రచారం చేశారని చెప్పిన పరిస్థితి కనబడితే కూటమి బలోపేతం కోసం ఎప్పుడూ మౌనంగానే ఉంటారని చెప్పి వారు స్పష్టం చేసిన పరిస్థితి కనబడింది. అయితే ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే వారు అంటే ఎక్కడైనా ఒకవేళ కూటమి ప్రభుత్వంలో తనపై ఎవరైనా వ్యాఖ్యలు చేసినా కూడా అటువంటి విమర్శలకు నేను ఎప్పుడూ సమాధానం చెప్పనని చెప్పి ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే ఘాటుగా స్పందించే పరిస్థితి కనబడితే ఇప్పటికే ఎవరైతే అధినేత చంద్రబాబు, అలాగే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి లోకేష్ కి తనపై ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి తెలుసని, అలాగే తన కూడా వారికి ఎంత విలువిస్తున్నారో కూడా అధినేత తెలుసు. నేను ఎవరికి సమాధానం చెప్పట్లేదంటూ ఘాటన వ్యాఖ్య చేసినట్టే పరిస్థితి కనబడితే ఎవరు ఏదన్నా కూడా తనైతే లక్ష్మణ రేఖ దాటనని వర్మ అయితే తేల్చి చెప్పిన పరిస్థితి కనబడితే ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలు ఈటెక్కిన నేపథ్యంలో పిఠాపురంలో ఏవైతే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా పిఠాపురం చూసే పరిస్థితి కాబట్టి గతంలో కూడా వీరిపై కూడా ఏవైతే వర్మ ఘాటన వ్యాఖ్యలు చేయడం, ఒక్కసారి అధినేత స్పందించడం. ఈ రోజు చూసుకుంటే ఎవరైతే మంత్రిగా ఉన్న పురపాలక శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఆడియో లీక్ అయిందని చెప్పి, అలాగే వారికి వరంపై కూడా ఘాటన వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆడియో బయటకు వచ్చిందని చెప్పి ఒకసారి సోషల్ మీడియా ప్రచారం కావడంతో వర్మ అయితే పరోక్షంగా స్పందించే పరిస్థితి కనబడితే దీంతో అంటే ఏపీ రాజకీయాలు రాబోయే రోజుల్లో ఎలా వెళ్తాయి, ఎలా దారితీస్తాయని దానిపై కూడా మనం చర్చ చేసి చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు కూడా గతంలో కూడా వ్యాఖ్యలు చేసే పరిస్థితి కనబడితే పిఠాపురం నియోజకవర్గంలో తాను అంటే పవన్ కళ్యాణ్ చూసి అక్కడ స్థానిక ప్రజలు ఓటేశారు, ఎవరిని చూసి ఓటేయలేదు, ఇక్కడ కొంతమంది మా వల్లే నెగ్గారని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు, వారు తగ్గితే మంచిదని చెప్పి ఎమ్మెల్సీ నాగబాబు చెప్పే పరిస్థితి కనబడింది. అయితే ఈ రోజు చూసుకుంటే ఎవరైతే అంటే టీడీపీ పార్టీలోనే ఉన్న వర్మపై టీడీపీకి సంబంధించి మంత్రిగా ఉన్న నారాయణ చేసిన ఘాటన వ్యాఖ్యలపై ఇక ముందు ఎలా వెళ్తాయని చెప్పి రాజకీయాలు చూడాల్సిన చెప్పుకోవచ్చు ఆశ. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.